ఓ వే సి రాజ్ తరుణ్ అనే వ్యక్తి కొన్ని ఇయర్స్ నుంచి అతను అనుభవించి అందులో నుంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఇంకొకడు ఎవడన్నా కూడా అది బురద అని చెప్పి మళ్ళీ ఆ బురదలోకి ఎవడేళ్ళు పెడతాడండి? Nobody will go. She's not a normal person. She's a psycho. Nobody will go and be with a psycho. He will never go back to her. తను ఏమంటారు, కాళ్ళ కింద తిరిగి ఏలాడి అదేదో అంటారు కదా, సామెత ఉంటది, అలా ఎన్ని చేసా కూడా రాజ్ తరుణ్ తన దగ్గరికి తిరిగి వెళ్ళడు. ఓకే, ఇదంతా ఇప్పుడు వాట్ షీ వాంట్స్ అంటే ఇంత జరిగింది, ప్రజలకు నిజం తెలిసిపోయింది, బయట అంతా వాస్తవాలంతా బయట వచ్చాయి, రాజ్ విషయంలో జరిగిందంతా అన్యాయం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో ఈ విషయం అక్కడ పెడితే మస్తాన్ సాయి ఎందుకు ఇప్పుడు టార్గెట్ లోకి వచ్చాడు అంటే వాట్ షీ వాంట్స్ ఫ్రమ్ మస్తాన్ సాయి? షీ బేసిక్ గా తనకి ఏం కావాలంటే ఎవరో ఒకరితో ఆడుకుంటూ ఉండాలి. తన ఇప్పుడు మీరే చెప్పారు తను ఏం చెయ్యదు లైఫ్ లో. ఓకే, షీఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, షీఈస్ నాట్ గెటింగ్ మనీ ఫ్రమ్ ఎనీవేర్ అని చెప్పి అంటే నార్మల్ గా ఇప్పుడు చూస్తున్నామండి. వాట్ ఈస్ షీ డూయింగ్? పోనీ షీ సేయింగ్ దట్ నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఏం చేయను, నేను హౌస్ వైఫ్ ని అని తనే చెప్తుంది. సో తినకి ఏం కావాలంటే, తినకి టైం పాస్ అయ్యేది ఏంటంటే, తిన హ్యాపీ ఫీల్ అయ్యేది ఏంటంటే పక్కన టార్చర్ చేస్తే తిన హ్యాపీ ఫీల్ అవుతుంది. రాజ్ తరుణ్ నేను ఈ రోజులు టార్చర్ చేయాలి, అన్ని రోజులు టార్చర్ చేసింది, అయిపోయింది, ఇంకా తిన ఎక్కడ గెలవలేదు, అందరికి అర్థమైపోయింది ఈ రాజ్ తరుణ్ పాపం అన్యాయంగా ఇలా గుంజిలా చేసిందని చెప్పి ఎవ్రీబడి అండర్స్టూడ్, ఎవ్రీబడి స్టాప్డ్ బిలీవింగ్ హర్. ఇంకా అది నమ్మడం మానేశారు అని చెప్పి ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్, మస్తాన్ సాయిని టార్చర్ చేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఒక సైకోకి ఏం కావాలి? షీ వాంట్స్ పక్కనోడు ఏడవడం చూస్తే అది హ్యాపీ ఫీల్ అవ్వడమే సైకోయిజం అంటారు దాన్ని. సో ఇప్పుడు ఎవడో ఒకటి ఏడవాలి తన ముందు, అది చూడాలి, అప్పుడే తను హ్యాపీగా ఉంటుంది, తన సోల్ హ్యాపీగా ఉంటుంది అనమాట. దట్స్ వాట్ షీ వాంట్స్. 50 లక్షలు డిమాండ్ చేయడం, ఆ తర్వాత 10 కోట్లు డిమాండ్ చేసింది. నేను ఉన్నప్పుడు 10 కోట్లు డిమాండ్ చేసింది మస్తాన్ సాయిని. 10 కోట్లు ఇస్తావా మస్తాన్ సాయి, లేదా మీ దర్గా మోపించాలా, మీ గుంటూరుకు వచ్చి నేను రచ్చ చేస్తాను, నాకు 10 కోట్లు ఇవ్వకపోతే, నీకు 10 కోట్లు ఇవ్వడం చేత కాదా, నీకు అన్ని కోట్లు ఆస్తున్నాయి, అన్ని ఉన్నాయి, నాకు 10 కోట్లు పడేసే, నేను మూసుకొని ఉంటా, నీ దర్గాని నిన్ను ఏం చెయ్యను అని చెప్పి నా కళ్ళ ముందే మస్తాన్ సాయిని బెదిరించింది. ఇలా ఎంతమందిని అంటే లావణ్య బాధితులు ఎంతమంది ఉండొచ్చు? చింటూని బెదిరించింది, చింటూ వాళ్ళ సెకండ్ వైఫ్ ఇందుని బెదిరించింది, ఇందు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి ఇందు ఇంకా చింటూ వాళ్ళ గురించి చెప్పింది, అండ్ నన్ను బెదిరించింది. నన్ను కాకుండా లైక్ నా ఎక్స్ హస్బెండ్ ఎవరైతే అతన్ని టార్చర్ పెట్టింది కొద్ది రోజులు, అతను ఇప్పుడు చనిపోయారు. మా మదర్ని టార్చర్ పెట్టింది, ఉదయ్ని టార్చర్ పెట్టింది. ఉదయ్ వాళ్ళ మదర్కి ఫాదర్కి కాల్ చేసి, మా మదర్కి కాల్ చేసి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఇంకా చాలా ఇష్యూ చేసింది. అదొక్కటే కాకుండా లైక్ ఇంకొక లైక్ చాలా మంది ఉన్నారు. నిఖిల్ అనే యాక్టర్ నిఖిల్ అని చెప్తున్నారు కదా, యాక్టర్ నిఖిల్ ఇది కూడా సంబంధించిన ఒక చిన్న ఇష్యూ జరిగిందనమాట. సో ఆ ఇష్యూలో కూడా షీ ట్రై టు టార్చర్ దట్ గర్ల్, అదర్ పర్సన్. యా, సో ఇలా చాలా మందిని బ్లాక్మెయిల్ చేస్తుంది. అండ్ మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ తోని కూడా తను వీడియోస్ పంపించింది. సో నేను స్వాతితో మాట్లాడాను. స్వాతికి తిని కాల్ చేసినప్పుడు నేను తిన పక్కనే ఉన్నాను. ఎవరైతే ఇంకో పర్సన్ ఉన్నారో వీడియోస్ ఉన్నాయని చెప్పి వైఫ్ కాకుండా ఇంకొక అమ్మాయి ఉందో, ఆ అమ్మాయికి కాల్ చేసింది. తిను కాల్ చేసి, నువ్వు మస్తాన్ సాయిని వదిలేయవా, నువ్వు మస్తాన్ సాయిని వదిలేయకపోతే నీవి ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ నాన్నగారికి అండ్ మీడియా ఛానల్స్ లో అన్నిట్లో నేను సర్క్యులేట్ చేస్తాను అని చెప్పి తిను అమ్మాయిని బెదిరించింది. అమ్మాయిని బెదిరిస్తే అమ్మాయి మస్తాన్ సాయికి చెప్పింది, నాకు ఇలా లావణ్య అని అమ్మాయి కాల్ చేసి ఇలా బెదిరిస్తుంది, అసలు ఏంటి, నువ్వు ఎందుకు నీ ఫోన్ తనకి ఇచ్చావు, తనకు అసలు మన వీడియోస్ తన దగ్గరికి ఎలా వెళ్ళాయి, అవి మన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పంపించేసింది. పంపించేసింది వీడియోస్, వాళ్ళ ఫాదర్ కి పంపించేసింది. ఇలా షీ వాంట్స్ మస్తాన్ సాయి అండి. డే 1 నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఏంటంటే తనకి మస్తాన్ సాయి కావాలి. ఎందుకంటే అతను చాలా మంచివాడు, అతను he has a good amount of ఆస్తి ఉంది తనకి, తన ఫ్యామిలీ చాలా మంచిది, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. సో she wants to get into his family, she wants to
అలాంటప్పుడు రాజ్ ని మోసం చేసినట్టే కదా, ఎందుకంటే మస్తాన్ సాయి పరిచయం 2022, రాజ్ది 2010 11 నుంచి ఎప్పటి నుంచో 15 ఏళ్ళ నుంచి మేము కలిసి ఉన్నాం, అన్యాయంగా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే రాజ్ తో ఉంటుండే, పెళ్ళి అయిందో లేదో సెకండరీ, రిలేషన్షిప్ లో ఉన్న రాజ్ తోని మళ్ళీ మస్తాన్ సాయితో ఫిజికలీ గానీ ఎమోషనలీ గానీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అది తప్పేగా. తప్పు తను చేసిన తప్పు, ఆ తప్పు బయటికి రాకూడదని చెప్పే తిను మస్తాన్ సాయిని బెదిరించడం ఇలాంటివన్నీ చేస్తుందే. అది తను లైక్ ఇందుకోసమే ఆ వీడియోస్ అన్ని తిని దగ్గర పెట్టుకుంది ఎందుకు? మస్తాన్ సాయిని బెదిరించింది, మస్తాన్ సాయి ఆ వీడియోస్ లో ఉన్న వాళ్ళందరినీ బెదిరించింది. ఏమని? మస్తాన్ సాయి నీకు ఇంకా జీవితం లేదు, నువ్వు నాతోనే పడుండాలి, నువ్వేమన్నా ఎందుకు? తనకు ఆల్రెడీ ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, జైల్ కి వెళ్ళేసి వచ్చింది కాబట్టి డ్రగ్ కేసులో. అప్పుడు కాదు, దానికంటే ముందే కదా తిను జైలుకి వెళ్ళక. అడుగుతున్నాను, ఆల్రెడీ తనకు ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, తను జైలుకి వెళ్ళేసి వచ్చింది కన్స్యూమర్ లాగా డ్రగ్స్ దాంట్లో. ఇప్పుడు మస్తాన్ కూడా వెళ్ళొస్తే ఇద్దరం కలిసి ఉండొచ్చు, అతను నా దగ్గర పడుంటాడు, ఆ విధంగా ఏమైనా ఆలోచిస్తుంది? యా తన ఆలోచనలే అలాంటివి. తన ఆలోచన ఇప్పుడు నన్ను కూడా జైల్లో వేద్దాం అనుకుంది. ఎప్పుడైతే నేను అప్పుడు మీడియాలోకి వచ్చి ధైర్యంగా చెప్పానో అప్పుడు తన లైక్ నా ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ అయ్యింది. వచ్చాయి, నా ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ అయింది. కిరణ్ ఒక పర్సన్ నంబర్ నుంచి కాల్ చేసి నా ఫ్రెండ్స్ కి మేము ఇలా SOT నుంచి కాల్ చేస్తున్నాము, మాకు ప్రీతివి ఏమన్నా డ్రగ్స్ చేసే వీడియోలు ఉంటే మీరు పంపించండి, లేకపోతే మిమ్మల్ని కూడా ఇందులో ఇరికిస్తామని చెప్పి నా ఫ్రెండ్స్ కి కాల్ చేశారు. వాళ్ళు SOT కాదు, కిరణ్ అన్న వ్యక్తి కూడా ఈ మధ్యకాలం చాలా సర్క్యులేట్ అవుతుంది. అతను ఎవరో నాకు తెలీదు అసలు. లావణ్యతోనే ఉన్నారు అతను. ఎందుకంటే అతను నాకు కాల్ చేశారు, నాకు వీడియో ఒకటి పంపించి ఇలా బెదిరించారు నన్ను. ఆ రోజు midnight 1 o'clock ఏదో టైంకి వీడియో పంపించారు. నాది ఒక వీడియో సర్క్యులేట్ అయింది బాగా మీడియాలో, అది అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ వీడియో నాకు పంపించి ఒక ఏదో మెసేజ్ చేశారు, నేను అది స్కిప్ అయిపోయా. మళ్ళీ చూసేసరికి అది డిలీట్ చేశారు మెసేజ్. ఏంటి నన్ను బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా, ఏమన్నా చేసుకోండి వీడియోతో, ఐఎమ్ నాట్ స్కేర్డ్ అని చెప్పి నేను చెప్పాను అనమాట వాళ్ళకి. సో ఆ వీడియో సర్క్యులేట్ చేయించింది కూడా లావణ్యనే. ఇప్పుడు ప్రస్తుతం మీడియాలో అమ్మాయిల వీడియోస్ కానీ బ్లర్ ఎంత వేస్తున్నప్పటికీ కూడా ఇట్స్ వెరీ రాంగ్. ఇట్స్ వెరీ ఎవరు చేస్తున్నారు అంటే మీడియాకి మొత్తం పోలీస్ వాళ్ళు ఇస్తున్నారు, హార్డ్ డిస్క్ వాళ్ళ దగ్గర ఉంది అని చెప్తున్నారు. అసలు వాస్తవానికి మీడియాలో అమ్మాయిల ఫొటోస్ వస్తున్నాయి, నా ఫొటోస్ కూడా వచ్చాయి. నా ఫొటోస్ అవన్నీ ఇచ్చింది లావణ్య అని. ఎందుకు లావణ్య అని ఇచ్చిందో నేను ఇంత క్లారిటీ